హర్ష సాయి మీద పెట్టింది కేసు. వాళ్ళ తరపున అడ్వకేట్ అంటున్న మాట, హర్ష సాయి నిందితుడు కాదు, బాధితుడు మాత్రమే అని చెప్పి. ప్రతి వ్యక్తికి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారండి. ఆ అడ్వకేట్ అదే చెప్తాడు. ఆ నిందితుడికి సహకరించడం కోసం ఆయన చెప్తూ ఉంటారు. సో అది ఇక్కడ మెయిన్ ఇష్యూ కాదు. ఈ అమ్మాయి ఒక సెలబ్రిటీ, మెగా అనే పిక్చర్కి ప్రొడ్యూసర్. హర్ష సాయికి కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మూవీ తీస్తున్నటువంటి వ్యక్తులు. హర్ష సాయికి సంబంధించిన కాపీ రైట్స్ అన్ని వీళ్ళ దగ్గరే ఉన్నాయి. స్టార్టింగ్లో హర్ష సాయి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం కోసం ఒక విల్లాని అడిగాడు. ఆ విల్లాని వీళ్ళు అసైన్ చేశారు. ఆ విల్లాలో 1 year అక్కడ స్టే చేశాడు. ఆ 1 year స్టే చేసిన సందర్భంలో స్టార్టింగ్ డేస్లోనే స్క్రిప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రొడ్యూసర్ గారిని పిలవడం. ఆ ప్రొడ్యూసర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ అండ్ ఇలాంటివి ఇంటాక్సికేటెడ్ పెట్టి కన్జ్యూమ్ చేయించడం. ఇంటాక్సికేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమె మీద లైంగికపరమైనటువంటి దాడికి పాల్పడమే కాకుండా ఆ సంఘటన మొత్తాన్ని ఆన్ కెమెరాతో తను చిత్రీకరించడం, నెక్స్ట్ డే దీన్ని తనకి చూపించడం, తను డిఫెండ్ చేయడం, అవి సీసీ కెమెరాస్లో రికార్డ్ అవ్వడం. అట్ ది సేమ్ టైం ఇది ఎప్పుడైతే వీళ్ళు క్రిమినల్గా లీగల్గా యాక్షన్ తీసుకుంటారని తెలిసిందో వాళ్ళ నాన్నగారితో కాల్లో ఆ అమ్మాయితో మాట్లాడించడం. పెళ్ళి అనే పేరుతోటి నీకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది, తనకి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మీరు మూవీ తీస్తున్నారు, సో మీరు ఇప్పుడు డిఫేమ్ అయిపోతే తన సెలబ్రిటీ స్టేటస్ తగ్గిపోతుంది, మీది తగ్గిపోతుంది. సో మీకు పెళ్లిగా నేను మాటిస్తున్నాను, హామీ ఇస్తున్నాను, హర్ష సాయి నాతో అన్ని విషయాలు మాట్లాడాడు, కాబట్టి మీకు పెళ్లి అనే దాన్ని నేను చేస్తానని ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాల్లోనే. అండ్ ఆ మాటలు నమ్మి తను నిజంగానే తనను ప్రేమించడం అనే కాన్సెప్ట్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ తరువాత మూవీ షూట్ స్టార్ట్ అయింది. షూట్ జరిగి టీజర్ని చాలా గ్రాండ్గా పాన్ ఇండియాలో వైడ్గా మొత్తం స్ప్రెడ్ అయ్యాడుకు. ఇప్పుడు చూసినా కానీ 10 million వ్యూస్ ఉంటాయి టీజర్కి. ఆ టీజర్కి సంబంధించి అప్పటిక ఒక అనుమానం అనేది అతను కలిగింది, కాన్ఫిడెన్స్ కలిగింది. ఇది నెట్ఫ్లిక్స్లో కానీ లేదా పెద్ద పెద్ద సంస్థలతోటి నిర్మాణం చేపట్టినా లేకపోతే ఏదైనా చేసినా కానీ వేల కోట్ల రూపాయల మార్కెట్ వచ్చే అవకాశం ఉంది అనే నమ్మకం అతను కలిగింది. సో కాపీ రైట్స్ని అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తనని ఒత్తిడి చేయడం జరిగింది. దీనిలో భాగంగా తన కాల్స్ని క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి, తన ఫాదర్కి తనకి ఇద్దరికి క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఇంటెన్షనల్ గా తన కాల్స్ రికార్డ్ చేస్తూ తన చుట్టుపక్కల ఉన్నటువంటి సెలబ్రిటీస్ ని తన హోటల్స్ కి పిలిపించుకొని తన గురించి ఫేక్ ప్రాపగాండా చేస్తూ కాపీ రైట్స్ కోసం తను ఇదంతా క్రియేట్ చేసి ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడండి. దీనిలో లైంగిక దాడి, దాన్ని పిక్చరైజ్ చేయటం, ఒక ఉమెన్ యొక్క ప్రైవసీని భంగం కలిగించడం, వాళ్ళని థ్రెడ్డింగ్ చేయటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఆ కాపీ రైట్స్ తనకే కావాలనే క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇదంతా అరెస్ట్ చేసినట్టు ఒక 5 పేజీలకు సంబంధించిన కంప్లైంట్ ని పూర్తి వివరణని నిన్న మనం ఆల్రెడీ ఇచ్చాం. సార్ ఇక్కడ ఒక కామన్ పాయింట్ అందరికి తలెత్తే ఒక ప్రశ్న, నిన్నటి నుంచి హర్ష సాయి వర్సెస్ శర్మకి సంబంధించిన ఎంటైర్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉన్నమాట. హర్ష సాయి ఆల్రెడీ ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక నెంబర్ 1 యూట్యూబర్గా కొనసాగుతున్నారు. ఏ వ్యక్తి అయినా ఎదిగిన తర్వాత ఎగుతూ ఉన్నప్పుడు ఇంకా మంచి రెప్యుటేషన్ కోసమే పాకులాడుతూ ఉంటారు. అలాంటి హర్ష సాయి తన మార్కెట్ని విస్తరించడం కోసం, తన నేమ్ ఫేమ్ని పెంచుకోవడం కోసం మూవీ చేయాలనుకున్నారు. ఆ మూవీ మంచిగా రిలీజ్ అయ్యి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎవరైనా కోరుకుంటారు. బట్ ఇక్కడ ఏదో ఇంటెన్షనల్ గా ఆవిడే చేసి ఇలా ఇరికించారు అనేది అక్కడ నుంచి వస్తున్న ఏమి ఇంటెన్షన్ అండి. సినిమా ప్రొడ్యూసర్ ఇంతకు ముందు హర్ష సాయి ఎవరిని మోసం చేయలేదు, ఇలాంటి ఇష్యూస్ అంటే ఎక్కడ కూడా ఎవరిని మోసం చేసినట్టు, డిఫేమ్ చేసినట్టు, బయటకు వచ్చి కాంట్రవర్షియల్ కమెంట్ చేసినట్టు తన పైన ఎలాంటి అభియోగాలు గానీ ఆరోపణలు గానీ లేవు. ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇలా వచ్చింది లేరని మీరు ఎలా చెప్తున్నారు? లేరు అడ్వకేట్ చెప్తున్నమాట. అతని మీద ఆల్రెడీ సెంట్రల్ లెవెల్లో కంప్లైంట్స్ వెళ్ళినవి ఉన్నాయి. డీజీపీ స్థాయిలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వేల కోట్లు ఎర్నింగ్ చేస్తున్నాడు అనే అలిగేషన్స్ ఉన్నాయి. మనీ లాండరింగ్ కి పాల్పడుతున్నాడని ఇవన్నీ ఉన్నాయి. ఎలిగేషన్స్ లేదని ఎలా చెప్తారండి? అడ్వకేట్ గారు వాళ్ళు చెప్పేటప్పుడు అతని మీద ఏం కేసులు ఎఫ్ఐఆర్ అయినాయో అవి చెక్ చేసుకోవాలి కదా. ఫేమ్ ఉన్న వ్యక్తిని డిఫేమ్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. డిఫేమ్ చేయడానికి అవన్నీ ఎందుకు వస్తాయి? ఇప్పుడు వీటిని 2 కలిపి చూడకూడదు. అతను 2 క్రైమ్స్ చేశాడు, చాలా క్రైమ్స్ చేశాడు. బెట్టింగ్ మాఫియాతో కొలాబ్ అయ్యి వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేసిన మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడ్డాడు. కానీ దానికి సంబంధించిన కేసుల గురించి ఇవన్నీ కలిపి మాట్లాడకూడదు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ పర్టికులర్ గా ఈ కేసుకు సంబంధించి ప్రొడ్యూసర్ ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ప్రొడ్యూసర్స్ చేత ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు, మీరు ఒకసారి మెగా టీజర్ చూడండి. ఆ టీజర్ ఎంత గ్రాండ్ గా వాళ్ళు రిలీజ్ చేశారు అంటే నిన్ను ఎంత నమ్ముంటారు.
ఆ కాపీ రైట్స్ ఇప్పుడు నువ్వు తీసుకోవడం కోసమే కదా వాళ్ళ కాల్స్ రికార్డ్ చేయడం కానీ, దాన్ని ఎడిటింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంకొక ప్రాపగాండా ప్రచారం చేయడం కానీ, సెలబ్రిటీలు నీ దగ్గర కూర్చోబెట్టుకొని తన గురించి నా దగ్గర 6 హార్డ్ డిస్క్లు 7 హార్డ్ డిస్క్లు ఉన్నాయండి. ఏముంటాయండి? ఆడపిల్లల జీవితాలు ఉంటాయి హార్డ్ డిస్కుల్లో. మీకు సంబంధించినటువంటి డేటా ఒకటి హార్డ్ డిస్క్లో స్టోర్ అయిందంటే అదేనా ఉండాల్సింది? ఆడపిల్లలకు భద్రత లేదా? కడిగిన ముత్యంలో వస్తాడా? కడిగిన ముత్యం ఎందుకు పెట్టుకున్నాడండి? హార్డ్ డిస్క్లు 7 డిస్క్లు ఎంతమంది జీవితాలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి? ఎలిగేషన్స్ చేయాలంటే చాలా మేము పర్టికులర్ గా కేసు గురించి మాత్రమే మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైతే ఈ విక్టిమ్ ఉన్నారో మిత్ర శర్మకి సంబంధించి హర్ష సాయితో అసలు పరిచయం ఎలా ఏర్పడింది, మీకు తెలిసిన విషయం ఏంటి? హర్ష సాయితో జూలై 22న జూలై 2022లో అంటే మేబీ 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ వీళ్ళు ఒక సాంగ్ కోసం అప్రోచ్ అయ్యారు. ఎవరు? హర్ష సాయి కాదు, ప్రొడ్యూసర్స్. అతనితో ఒక సాంగ్ చేద్దామని. అప్పటి వరకు వీళ్ళు చిన్న చిన్న వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి కానీ ఒక షూట్ చేసి అది కూడా రిలీజ్ అవ్వని ఒక మూవీ ఇలాంటి చిన్న చిన్నవి చేస్తున్నారు. బట్ షీ హాస్ ఏ గుడ్ నేమ్ అన్ ఇండస్ట్రీ. అప్పటి వరకు తన మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. అండ్ బిగ్ బాస్ లో కూడా టాప్ 5 కంటెస్టెంట్ లో తను వచ్చింది. తనకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వలేదని చెప్తున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సర్టిఫికేట్ ఉంది, రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. అండ్ అంత ఫేమ్ ఉన్న వ్యక్తి ఇతను ఒక సాంగ్ చేస్తే బాగుండిద్దని వెళ్తే, ఇతను నా దగ్గర ఒక చిన్న లైన్ ఉంది, దాన్ని మనం డెవలప్ చేసి మూవీ తీస్తే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు తను నమ్మాడు కాబట్టే కదా. తనకు ఇంత సర్కిల్ ఉన్నా కానీ వీళ్ళతోనే ఎందుకు మూవీకి ఒప్పుకున్నాడు? వీళ్ళనే ఎందుకు ఒప్పించాడు? వీళ్ళు డబ్బు పెట్టగలరా అన్న ఉద్దేశంతో కదా. మీరు ఆ షార్ట్స్ చూడండి, ఎంత మంది క్యాస్ట్ క్రూ ఎంత మంది ఉంటారు. అంత మందిని యూజ్ చేసి ఎవరు పెట్టారు డబ్బు? వీళ్ళే కదా పెట్టింది. మరి వీళ్ళకేం అవసరం అండి అతన్ని బ్లాక్మెయిల్ చేయడాలని? వీళ్ళకి ఒకవేళ నిజంగా అది మూవీ రిలీజ్ అయితే 1,000 కోట్లు, అతను చెప్పినట్టుగా 100 కోట్ల మార్కెట్ ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్స్ కి వస్తుందా డబ్బు? మీకు వస్తుందా? విక్టిమ్ దగ్గర లేదంటే ఈ ప్రొడ్యూసర్ టీం దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, సినిమా తీశారు ఉండబట్టే అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో హర్ష సాయి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఉదయమే అనుకుంటా, డబ్బులు లాగటానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, డబ్బులు లాగాలి అంటే నీ మీద ఇంత సినిమా పెట్టుబడి పెట్టాల్సిన నెసెసిటీ ఏంటి? ఒక ఈవెంట్ కి అంత ఆర్గనైజర్ గా చేయాల్సిన నెసెసిటీ ఏంటి? వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అంటే ఎట్లాగో సినిమా తీశారు, మధ్యలో ఆగిపోయింది, మధ్యంతరంగా అది స్టాప్ అయిపోయింది కాబట్టి దానికి పెట్టుబడి పెట్టిందంతా హర్ష సాయి నుంచి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఏదైనా చేశారా అని చెప్పి ఒక అనుమానం కూడా కలుగుతుంది. అనుమానం కలిగే అవకాశం లేదు. ఎందుకంటే దానికన్నా ముందే అతను ఆల్రెడీ సరే, అలాంటప్పుడు 1 year అదే విల్లాలో అతను ఎందుకు స్టే చేశాడు? వీళ్ళు అకామిడేట్ చేసినటువంటి విల్లాలో 1 year ఎందుకు స్టే చేశాడు? తను ఇంటెన్షనల్ గా కాల్స్ ఎందుకు రికార్డ్ చేశాడు? అందులో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే ఎందుకు వచ్చినాయి? ఆ 7 హార్డ్ డిస్కుల్లో ఏముంది? ఆడపిల్లల జీవితాలు ఇంకెన్ని ఉన్నాయి? వీటి గురించి మాట్లాడండి. హర్ష సాయి ఎంతసేపు మనం యాక్సెప్ట్ చేయాలి, తన మంచి పనిని మనం యాక్సెప్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఎలిగేషన్స్ కూడా కాదు, కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఇవన్నీ 5 గంటలు కూర్చోబెట్టి విచారించిన తర్వాతనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. సో మనం వెళ్ళి ఏది పెడితే అది చెప్తే దానికి ఎలాంటి ఇది ఉండదు కదా. అండ్ తను ఒక సెలబ్రిటీ, ఒక అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించండి. తను బయటికి వచ్చి సొసైటీని ఫేస్ చేయబోతూ రేపటి నుంచి తను ఒక విక్టిమ్ లాగా చూడబడుతూ కించబడుతూ తను ఎన్నో వేదనలకు గురైతే గానీ ఆ ధైర్యాన్ని తెచ్చుకోవడం ముందుకు రాదండి. ఏదో అతను చెప్తున్నటువంటి 2 కోట్లు అనేది వాళ్ళు అసలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇంకొక చిన్న విషయం గమనించండి. కాపీ రైట్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రొడ్యూసర్స్ దగ్గర ఉన్నాయి. హర్ష సాయి తన ఓన్ ఛానల్లో వేశాడు, అవునా? తన ఓన్ ఛానల్లో వేసినందుకు నువ్వు ఏమన్నా పే చేసావా? లేదు కదా. ఎన్ని విషయాలు దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. సార్, ఇప్పుడు ఆడియో లీక్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్, అందులో అమ్మాయే ఆ అబ్బాయిని అడుగుతున్నట్టుగా, ఫోర్స్ చేస్తున్నట్టుగా, రిలేషన్ లోకి లాగబడుతున్నట్టుగా, ఇష్యూని డ్రాగ్ చేస్తున్నట్టుగా కామన్ గా వింటున్న వాళ్ళకి కలుగుతున్న అనుమానం. ఇందులో వాస్తవాలు ఏంటి? ఆ అమ్మాయి ఇష్టం ఉంది కాబట్టే ప్రేమ వైపు లాగిందా, పెళ్లి కోసం ప్రయత్నం చేసిందంటారా? మీకు తెలిసిందేంటి? మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది స్టార్టింగ్ లో అని చెప్పాను, ఒక పిక్చరైజ్ చేయటం ఇదంతా జరిగిందని. ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ అనే ఫేక్ ప్రామిస్ తోటి నమ్మించాడు. ఆ నమ్మకంలో హర్ష సాయికి మధ్య వాళ్ళిద్దరూ ఒక రిలేషన్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అంటే ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అతను చేశాడు. ఆ క్రమంలో ఒక పర్సనల్ ఇంటిమేసీ తోటి ఏదైనా జరగవచ్చు. అంటే కోపం వచ్చినప్పుడు యాంగర్ గా మాట్లాడొచ్చు,
భర్త అంటే పెళ్లి చేస్తారని నమ్మించారు కదా, ప్రైవసీగా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నువ్వు ఇంటర్నేషనల్ గా రికార్డ్ చేస్తున్నావు అంటేనే నువ్వు పెద్ద క్రిమినల్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూడండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇవ్వలేదు. ఏదైతే ఈమె మెన్షన్ చేసిందో నా వాయిస్ రికార్డింగ్స్ ని ఫ్యాబ్రికేటెడ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తూ నువ్వు గానీ ఈ కాపీ రైట్స్ ఇవ్వకపోతే ఇది మొత్తాన్ని నేను స్ప్రెడ్ చేస్తాను ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అని ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు అదే చేశాడు అతను. చట్ట పరిధిలోకి లోబడి కోర్టును అప్రోచ్ అయ్యి తను ప్రూవ్ చేసుకోలేదు కదా, తను ఎక్కడో అబ్స్కాండ్ అయిపోయి తను ఏం చేయగలను అన్నాడు, అదే చేశాడు. అవి ఫ్యాబ్రికేటెడ్ అని మాకు క్లియర్ కట్ గా అది కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత కానీ తెలిసిద్ది. ఆడియోదే ఉందండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పెట్టి మాట్లాడించవచ్చు కదా, మీరు చెప్పగలరా, మీరు సర్టిఫికేట్ ఇవ్వగలరా అది ఒరిజినల్ ఆడియో ప్రూఫ్ అని? ఎవరు ఇవ్వాలి? టెస్ట్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఓకే. అండ్ తను ఒక విల్లాలకు సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది, అది అందులో ఉన్నది పోనీ వాళ్ళిద్దరేనా? ఆడియో అంటే ఫ్యాబ్రికేటెడ్ అని అది సీసీటీవీ ఫుటేజ్ అండి, ద పోలీస్ కెన్ వెరిఫై. మీరు అంటూ ఉన్న విల్లాలో ఆ విల్లాలో అతను 1 year స్టే చేశాడు, వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు షూటింగ్ నిమిత్తం. అది స్టార్టింగ్ డేస్ లోనే వాళ్ళకి అతను ఒకటి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? తను ఇలా కొట్టుకుంటుంది, ఇలా అంటుంది, ఏంటి చూపిస్తేనే ఒక ఉమెన్ అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతుంది? అవ్వరు కదా. మీరు ఏదో మంచి వీడియో చూపించండి, నేను సమాజానికి సహాయం చేస్తున్నాననే వీడియో చూపించారు, అప్రిషియేట్ చేస్తారు. వై షీ ఈస్ డిఫెండింగ్.